హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఇడ్లీలకి మనకి మినపప్పుతో పని లేకోకుండా గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం లేకోకుండా ఒక 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా అటుకులు సన్న రవ్వతో చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా టిఫిన్ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ లేనప్పుడు ఒక్కసారి ఇలా 10 నిమిషాల్లో అయిపోయే ఇడ్లీలు అయితే చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఈ ఇడ్లీలతోనైతే టమాటా చట్నీతో సర్వ్ చేశానండి. ఇప్పుడు ఇది ఎలా చేసామో ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఈ ఇడ్లీల కోసం అయితే ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. పేపర్ అటుకులు కాకోకుండా కొంచెం లావుగుండే అటుకులు తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ అటుకులను ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకొని ఈ అటుకుల్ని నానబెట్టుకోవాలి. అటుకులు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ అటుకుల్ని నానబెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు నానితే సరిపోద్దండి. తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని సన్న రవ్వ తీసుకోవాలి. దీన్ని బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారు కదండి. ఆ రవ్వని హాఫ్ కప్పు వరకు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకోకుండా కొంచెం రవ్వ కొంచెం నలిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోనైతే అటుకులు సన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకోకుండా చక్కగా సాఫ్ట్గా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇడ్లీలు మట్టుకు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయండి. చక్కగా ఇలాగా ఉండలు లేకోకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనకి అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఈ 5 నిమిషాలు ఇక్కడ అటుకులు కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. వాటర్తో సహా ఈ మిక్సీ జార్లో వేసేసుకుందామండి. మనం అటుకులు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము మిక్సీ జార్లో. ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ బ్యాటర్లో వేసేసుకోవాలి. ఇదంతా ఇలా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇంకా దీంట్లో తినే సోడా అలాంటిది ఏం అవసరం లేదండి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. సన్న రవ్వ గ్రైండ్ చేసుకున్నది, ఈ అటుకుల బ్యాటర్ ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా రెండు బాగా కలిపేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఇలా బాగా కలిపేసుకొని కొంచెం మీకు చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉండాలో అలా థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. ఇలాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే అప్లై చేసేసుకోవాలి. మనకు మినపప్పు గంటలు గంటలు నానబెట్టాల్సిన పని లేకోకుండా చక్కగా అటుకులతో అయితే ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుందాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ రాసేసుకున్నాక ఈ బ్యాటర్తో ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని ప్లేట్లు వేసేసుకోవాలండి. ఇలా ఇడ్లీలాగా వేసేసుకుని ఈ స్టాండ్ని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఆ వాటర్ కొంచెం వేడయ్యాక ఈ ఇడ్లీ స్టాండ్ని
ఆ బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత చూసుకుందామండి. ఇంతే, ఎంతో టేస్టీగా అటుకులతో అయితే ఇడ్లీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇక్కడైతే ఇడ్లీ స్టాండ్ని అయితే బయటకు తీసేసుకుందాం. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇడ్లీ అనేది. ఇడ్లీ కూడా ప్లేట్ నుంచి అయితే చాలా స్మూత్గా వచ్చేస్తుందండి, అంటుకుపోవడం అలాగా ఏమీ ఉండదు. చూసారు కదా, ఇక్కడైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఇడ్లీలోకి అయితే నేను టమాటా చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా చట్నీ కూడా చక్కగా ఉడకబెట్టేసుకొని గ్రైండ్ చేయకోకుండా తాలింపు వేసుకున్నానండి. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం ఇలా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి. మనకు గ్రైండ్ చేయాల్సిన అవసరమే లేదు. చూసారా ఇడ్లీ ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా, అసలు చూడటానికి ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుందాం. మీకు ఈ టమాటా చట్నీ వీడియో కావాలి అనుకుంటే కనుక నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా నేను షేర్ చేసేస్తాను, టమాటా చట్నీ వీడియో అనేది. ఇంతే అండి, ఎంతో టేస్టీగా అటుకులు సన్నరవ్వతో అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.